స్పీకర్ పదవి ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి విపక్షాలు బిగ్ ట్విస్ట్. నామినేషన్ దాఖలు చేసిన ఓం బిర్లా, ఎంపీ సురేష్. కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన, హంద్రీనీవా బ్రాంచ్ కాలువ పరిశీలన. అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితి లేదు, స్పీకర్కు మాజీ సీఎం జగన్ లేఖ. ఏపీ వ్యాప్తంగా వైసీపీ కార్యాలయానికి నోటీసులు, అనుమతులు లేకుండా నిర్మించడంతో చర్యలు. నెల్లూరు జిల్లాలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్, వైసీపీ మహిళా నేత ఆక్రమించుకున్న భూమి స్వాధీనం. అనంతపురం జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్త, ఇసుకను తరలిస్తాం, దమ్ముంటే ఆపుకోండంటూ సవాల్. పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ రేషన్ కుంభకోణం, పేదలకు ఇచ్చే సరుకులతో కోట్లు హాంఫట్. నందికొట్కూరులో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, తన భూమిని ఇప్పించమంటూ తహసీల్దార్ కాళ్లు మొక్కిన రైతు. విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు షాక్, హయగ్రీవ భూముల వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు. విజయవాడ డిప్యూటీ సీఎం కార్యాలయంలో అవగాహన సదస్సు, శాసనసభ వ్యవహారాలపై ఎమ్మెల్యేలకు వివరణ. కేంద్ర మంత్రి నడ్డాతో తెలంగాణ సీఎం భేటీ, బడ్జెట్పై రేవంత్ రెడ్డి చర్చోపచర్చలు. ఢిల్లీ పర్యటనలో కోమటిరెడ్డి, పొంగులేటి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సమాలోచనలు. హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్ కు ఊరట, 2011 రైల్ రోకో కేసుల్లో విచారణకు స్టే. హుజూరాబాద్ లో వేడెక్కిన రాజకీయం, కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో పోలీసుల అలర్ట్. అలకవీడిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సీనియారిటీకి తగ్గట్టు గౌరవిస్తామన్న భట్టి. తెలంగాణలో రెండో రోజు కొనసాగుతున్న జూడాల సమ్మె, ప్రభుత్వ ఆసుపత్రిలో నిలిచిపోయిన ఓపీ సేవలు. వరంగల్ ఎంజీఎంకు పోటెత్తిన రోగులు, సీజనల్ వ్యాధులు ప్రబలడంతో భారీగా తరలివస్తున్న ప్రజలు. ఐదేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన జూలియన్ అసాంజే, లండన్ జైల్లో కుదిరిన ఒప్పందం. టీ20 వరల్డ్ కప్ లో సంచలనం, బంగ్లాదేశ్ పై విజయంతో సెమీస్ కు ఆఫ్ఘనిస్తాన్.